బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. చి పొద్దు పొద్దున ఈ హోటల్కి రావడాలేంటో, ఈ బూజులు దొరపడాలేంటో ఏంటో. ఏదో రోజు ఈ హోటల్ అన్నీ శుభ్రంగా బ్యాంకాక్ వెళ్ళిపోయి థాయ్ మసాజ్ చేయించుకోవాలి. కర్మరా కర్మ, ఎక్కడో ఉండాల్సిన నేను దరిద్రం ఇక్కడ ఉన్నా. ఏం చేస్తాం, నా బాధ. హే, నువ్వు అబ్బాయి కదా? కాదురా, ఐటెం సాంగ్ ఐటెం గల్ ఉంటదే నేను. లేకపోతే చెట్టంతా మొగాన్ని పట్టుకొని అబ్బాయేనా అని అంటా వింటా నువ్వు. అయినా నా తెలియకడుతుండ్రా, నోట్లో కిల్లి వేసుకుని పైకి ఉమ్మేసి దాన్ని కొంపసి దాని మొహం ఏమైనా చూసేసి ఎంత కలగా అనిపించింది. నీ ఆకారం వికారంగా ఉండి ఎదటోల ఆకారాలు వెటకారంలా కనపడితేను అందుకు అడిగే. అర్థమైందా? ముందు ఆ కళ్ళజోడు తీరా, పైన టోపీది. ఎప్పుడు కూడా నీ మొహాన్ని అద్దంలో చూసుకో. అవును, ఇంత ఎంతగా ఉన్నావు. ఇంతకు నీ పేరేంట్రా? పిందా. పందే? పిందనా? అబ్బా ఇది చెప్పొచ్చు కదరా. మసాజ్ సెంటర్ లో పనిచేసే మసాజ్ బాయ్ నువ్వు, అంతే కదా? ఏంట్రా ఎతుకుతున్నావేంటి? అబ్బాయి అయితే తన పుట్టుమచ్చ ఉంటది భుజం మీద. అమ్మాయి అయితే అరికల్లో తెల్లగా పుట్టుమచ్చ ఉంటదా ఏంటి? ఒరే, నేను కొట్టానంటే మామూలు కొట్ట. నువ్వు ముందుకురా చెప్పు. అవునరా, ఇంతకి ఎవడున్నాడు నువ్వు? రే, నేను చిన్న స్నేహితుడు రా. గట్టిగా మాట అనకరా. ఎవరైనా వింటే నేను కూడా బాబు మోహన్ గారి కాలం నాటి కుర్రాన్ని అనుకుంటారు. యంగ్ యూత్ బాయ్ రా నేను. అయినా నాకు చిన్ననాటి స్నేహితుడు ఉండడం ఏంటి? నాకేదో నమ్మశక్యంగా లేదు. మీ ఇంటి వెనకాల రాయి చెట్టు ఉండేదా? మా ఇంటి వెనక రాయి చెట్టు అదే చెంట చెట్టు. నువ్వు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళావు కదా, ఫ్లాష్ బ్యాక్ కలర్లు ఉండవు, బ్లాక్ అండ్ వైట్. అలా అంటావా? ఇంకేమైనా పండుగ గుర్తులు చెప్పు. మీ తాతకి మీసాలు ఉండే, పెద్ద పెద్ద మీసాలు. తాతకి పెద్ద పెద్ద మీసాలు? అదే మా తాతకి అసలు మీసాలే లేదా? రే, అప్పుడు ఉండే మీసాలు ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటున్నావు కదా ఫ్లాష్ బ్యాక్, అంత జ్ఞాపకం లేదు. అంటే ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అనమాట. అవునవును, నువ్వు అంటే గుర్తుకొచ్చిందిరా. మనం దాగుడు మూతలు దందా కూర ఆడుకుంటుంటే మ్యాన్ హోల్ లో మూత పెట్టి దాక్కుంది. జ్ఞాపకం నేనే. బాబు, ఇది మామూలు కూర కాదు. ఏమైపోయావు 2 రోజులు నువ్వు? ఆ డైనేజ్ నుంచి కొట్టిపోయి మూసి నదిలో పోయా. పోతే ఒక ఆవిడ నన్ను బయటికి తీసి శుభ్రం కడిగి ఆవిడ నన్ను చూసుకోవాలి. మూసి నువ్వు కడిగినా కడకపోయినా ఒకేలా ఉంటావు కదరా. ఎందుకు కడిగింది పాప నిన్ను? చచ్చిపోవాలని రాజపెట్టింది ఆవిడికి. ఇన్నాళ్ళకైనా కనపడ్డావు, ఇన్ని రోజులు ఇంకా పోయావేమో. అబ్బాయి బాబాయ్ ఎవడు రాయుడు గోంగూర పచ్చడి తినకుండా మొహానికి రాసుకుని వచ్చిన ఉన్నాడు. బాబాయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. వీడు నా ఫ్రెండ్ పిందే. అంటే విట్రా బాబాయ్, చిన్నప్పటి నుంచి మేము డీపెస్ట్ జాన్ జిగ్రీలో. తుమ్మ జిగిరేం కాదు. ఇదిగో నీకోసం గిఫ్ట్ తెచ్చా. థ్యాంక్ యూ రా. నీకు గుర్తుందా? ఏంటో? మనం ఇడిపోయినా కలిసినా వెళ్ళిపోయేటప్పుడు పాట పాడుకునే వాళ్ళు గుర్తుందని. ఏం పాటరా? తెలుసురా. నేను మర్చిపోయాను మొత్తం అంత జ్ఞాపకం. రేపు పాడుకుంటే వెళ్ళిపోరా హ్యాపీగా. నేను భోజనాలు పిలుతాను, వచ్చారు రే. పిలుతుంది కదా, ఫోన్ చేయి. ఒక తెల్ల షీప్ ఇక్కడ ఉంది, ఇంకో బాబా బ్లాక్ షీప్ అంట. పదా వంట చేసుకుందాం పదా. చాలే చాలా గ్యారెంటీ పదా. ఎప్పుడైనా నీ జీవితంలో ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా? నా ఫ్రెండ్ చూడు గిఫ్ట్ ఇచ్చాడు. అవును, మరి రాక మూసి నదిలో నుంచి మా ఫ్రెండ్ వచ్చాడు కదా, ఏం చేసి పెడుతున్నా? కంది కట్టు. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? బీట్రూట్ పెసర వేపుడు. మూడోది ఏం చేస్తున్నానంటే ఏంటో? బీట్రూట్ పచ్చడి. ఫస్ట్ ఏం చేస్తున్నావు ఇంతకి? కంది కట్టు. కందిపప్పు అక్కడ పెట్టాను, చూసి పట్టరు. ఇప్పుడు ఏం చేస్తా? ఫస్ట్ ఒక మూకుడు పెట్టేసి. అబ్బాయి చాలా కొంచెం నూనె వేయాలి, కొద్దిగా. అంత నూనె వేసి శుభ్రంగా ఈ కందిపప్పు దాంట్లో పోసేసి శుభ్రంగా వేపు. అదొక మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన వచ్చే వరకు దాన్ని వేపుకోవాలంతే. ఆ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి తీసేయి. బాయ్ అవి పట్టుకెళ్ళి చాలా కొద్దిగా పొడిగొట్టుకురా. నలిగితే చాలు. బాగా పిండిగా ఏం చేయొద్దు. కొద్దిగా త్వరగా వచ్చేసాయి. వచ్చావా?
తెచ్చావు కదా, ఇది దీంట్లో వేసి ఒక జగ్గు నీళ్ళు తీసుకో. ఇంకాసి నీళ్ళు కూడా పడతాయి, పోస్తాయి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకో, కాదు ఉప్పు వేసి. అబ్బాయి ఇదేమో సగం ముయ్యి చాలు. ఇది 30 నిమిషాలు ఉడకాలి. అబ్బా మరి ఇప్పుడు అప్పుడు దాకా ఉండే బదులు మనం రెండో ఐటెం కూడా చేసుకుందాం. ఆ రెండో ఐటెం ఏమిటి? బీట్రూట్ పెసర వేపుడు. బీట్రూట్ బిట్టని పట్టరా అక్కడ. అలాగే ఇంకో దాంట్లో పెసరపప్పు ఉంది పట్టరా. పెసరపప్పు ఏం చేయాలంటే 1 గంట ముందు నానబెట్టేసుకోవాలి. అదే టైంలో ఈ బీట్రూట్ని ఏం చేయాలంటే ఉడకబెట్టాలి. జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తారంటే తోలు తీసేసి కట్ చేసేస్తారు ముక్కలు. అలా చేయకూడదు. మొత్తం ఉండాల్సిన విలువలు ఆ తోలులోనే ఉంటాయి. తోలుతో పాటే అలాగే ఉడకపెట్టుకోవాలి. అలా ఉడకపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బీట్రూట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి, అవన్నీ దాంట్లోనే ఉంటాయి అన్నమాట. అసలు ఈ బీట్రూట్లో ఉన్న విలువలు దేనికి ఉపయోగపడతాయి అనుకుంటున్నావు? బ్లడ్ ప్రెషర్ రాకుండా తగ్గిస్తాయి, అలాగే గుండెకి కూడా చాలా మంచిది. ఇప్పుడు కింద ఇది తీసుకో. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, తోలు తీసేసి చక్కగా కట్ చేసి. అది పరిస్థితి. ఇక్కడ పెట్టు. అల్లం పెట్టాను చూడ, ఆ ప్లేట్ పెట్టరా. ఇదిగో బాయ్, ఇది తురిమిన కొబ్బరి, అందులో 4 అల్లం ముక్కలు వేస్తున్నా. తర్వాత కాసిన వెల్లుల్లిపాయలు వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ పేస్ట్ చేయమంటావు. అయ్యా ఈ పొయ్యి వచ్చేది ఏదో బదులు నా బతుకు ఏదో ఇక్కడే ఏదో పెట్టిస్తే అరేంజ్ చేస్తే ఎక్కడే చేసుకుంటూ కూర్చుంటా. కుదరదు నాయన, వెళ్ళి రేపు. ఇటు రోడ్ల మీద వంట చేసేవాళ్ళ లేను నేను. అడుగు వద్దులే. ఏం ఎంతసేపు వెళ్తావు? ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పెట్టుకుని పత్తి వ్యాపారం ఉంటుంది ఏంటి? ఉంటుంది నీకు ఏదో ఒకటి ఉంటుంది. ఏంటి ఏం పోసావు? నూనె పోసావు? చెప్పలే కదా నాకు. నువ్వు నాకు ఏం పోస్తున్నావు? తమరు పర్మిషన్ తీసుకోవాలి, చేసే పనులు చేస్తూ ఉంటాం. తెచ్చావా? ఇగో తెచ్చా. ఇప్పుడు ఏం చేయాలంటే తిరగమాత వేసుకోవాలి. ఇది ఆవాలు, ఇది పడితే అది నోట్లో వేసుకుని మెయిడమే పని. జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇగో ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కాస్తంత పసుపు. ఇప్పుడు నువ్వు పేస్ట్ చేసుకొచ్చావు కదా, ఇది దాంట్లో వేసాయి. కొబ్బరి, అల్లం, ఇప్పుడు ఈ పెసరపప్పు దాంట్లో వేసాయి. అబ్బాయి అందులో కాస్త ఉప్పు వేయి. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు అందులో వేసేసి. బీట్రూట్ పెసర వేపుడు దాంతో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏదో ఈజీ ప్రాసెస్ లో ఉంది బాబాయ్. చక్కగా కలుపు, బాగా కలిపేసాయి. కాస్త వేగితే బీట్రూట్ పెసర వేపుడు తయారవుద్ది. గాడిదలు గాండించినట్టుంది. గాడిద గాండ్రిపు కాదు, నా ప్రాణ స్నేహితుడు యొక్క పాట వచ్చాడు. నా ప్రాణ స్నేహితుడు. నువ్వేంట్రా ఇలా చెప్పజేయకుండా వచ్చావేంటి? నీకు ఏది జ్ఞాపకం ఉండలేదురా? మన చిన్నప్పుడు ఏం తిన్నా సరే నేను కాకింగిల్ చేసి నీకు ఎట్టుకోండి రా అని మర్చిపోయి. కాకింగిల్ ఎవరు? నేను ఏమైనా కాకి పిల్లని రా కాకింగిల్ తినడానికి? కాకి పిల్లలు ఎంగిల్ తింటే కాకి అవడం. కాకింగిల్ అంటే చూపిస్తాను చూడు. మూట తెచ్చాడు బాబాయ్, గొప్ప తీసి గోల్డ్ అనుకుంటా. ఇదిగో ఇది ఉందా? ఇప్పుడంటే కచ్చిపే. అప్పుడు సట్టలా పైకి లాగి అందులో మడతెట్టి అలా కొరికితే నాది కొండ మంది లేదు చూడరా బాబు. నీతంగా తినేవన్నా? నాకు లేకుండానే ఇదిగో కాకింగిల్ అంటే ఇక్కడ నేను వంట చేసుకోవాలరా. అబ్బో రే అబ్బా రే, చూడలేక వస్తున్నాను కానీ బయటికి దగ్గర. ఆయన పుల్లుకున్నాడా? బయటికి వెళ్ళి మన స్నేహాన్ని ప్రేమించుకున్నాం పదమిత్రమా. కాకెంగిలి కాకుండా కుక్కెంగిలి, పందెంగిలి అవి కూడా ఉంటాయి ఏంటి మనకి.
స్నేహితుడా స్నేహితుడా పిచికారి స్నేహితుడా చిన్న చిన్నరా కోరికలే రహస్య స్నేహితుడా. ఇద్దరు సుందోపుస్తులు మళ్ళీ తయారయ్యారంటరా. ఇలా ఇద్దరు స్నేహితుల గురించి ఇలా మాట్లాడకు బాబాయ్. అయినా స్నేహం గురించి నీకేం తెలుసులే. స్నేహం గురించి ఒక ఉర్దూ కవి ఏమన్నాడు తెలుసా? ఉర్దూ కాదురా, ఉర్దూ. అయ్యో ఏమన్నాడు తెలుసా? అంటే అర్థం ఏమిట్రా? అయ్యో ఈ అర్థం చెప్పే లోపల ఆ ఉర్దూ కవి ప్రాణాలు వదిలాడే. ఏదో కొత్తగా కనిపెడతావు. అయినా నీకు అసలు ఉర్దూనే రాదు కదా. నేర్పబోయ్, మేము నేర్చుకుంటాంగా. మాకు వస్తారా కదా నీకు నేర్పడానికి, చదవాలి. అందుకే నువ్వు వెళ్ళి నేను వస్తా. ఓకేనా? వెళ్తాను కానీ మిత్రమా, నా గుర్తుకి, నా జ్ఞాపకానికి, నా జింగిడికి నీకు కల్లడిస్తుంది. ఎందుకు నాకే నేను లేకపోతే నేను ఉన్నట్టే కల్లడిస్తుంది మిత్రమా. ఓకే మిత్రమా, ఇగో నువ్వు వెళ్ళి ఆ సెంత సెట్ కింద గుంట దోవి గోళీలన్నీ రెడీ చేసి చిన్నప్పుడు ఆడాం కదా గోటి బిల్ల. వెళ్తాం. సరే గానీ వాడిని చూస్తుంటే నాకు ఏదో డౌట్ వస్తుందిరా. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నా మాట విను విను. రా పోపేసుకున్నారా? ఏది నా ప్రాణ స్నేహితుడు కళ్ళజోడేది? అక్కడ తగలేసాను చూడు. వాడిచ్చింది కళ్ళజోడు కాదు బాబాయ్, వాడి రెండు కళ్ళు నాకు వాడి స్నేహం కోసం. రెడ్ బ్యాంకు, ఐ బ్యాంకులు చూసావు, ఈ కడజోడు బ్యాంకులు ఎక్కడ చూడలే నేను. సరే కానీ వెయ్యి, కాస్త నూనె. ఇప్పుడు దేనికి నూనె పెట్టేది? ఏం చేస్తున్నావు? మనం ఇదిగో కందికట్టుకి ఇందాక పప్పు ఉడకబెట్టాం కదా, కందిపప్పు. అదిగో చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టి ఆ పోపు ఇందులో వేసుకోవాలన్నమాట. నూనె కాగిందేమో చూడు. కాగింది బాబాయ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పోపు వేసి ఆవాలు, ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాయి, పచ్చిమిరపకాయలు వేసాయి, వెల్లుల్లిపాయలు వేసాయి, కాస్త ఇంగు వేసాయి, కాస్త పసుపు వేసాయి, ఇప్పుడు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం, ఉల్లిపాయలు వేసాయి, కరివేపాకు, అలాగే అది తీసుకొచ్చి ఆ తెరుమా దీంట్లో పోయి అబ్బాయి ఇందాకే ఉప్పు వేసాము, కొంచెం చూడు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకున్నాం కొద్దిగా. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి తీసుకో, నిమ్మకాయలు పిండేది ఉంటుంది చూడు బద్ద, అబ్బాయి పొయ్యి కట్టాయి. అమ్మ ఇంత పొద్దు పోయిన ఎట్లా కట్టేస్తాం? ఎడిసావు గారి పంచు పొయ్యి ఆపు చేయి. ఆపాలా? దీనికోసం నేను భాష కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదిగో బయటికి రాను. బయటికి రా అంటున్నావు. వస్తాను బయటికి. ఏం చేస్తావు నువ్వు? ఏం లేదు బాబాయ్, ఫ్రెండ్ వచ్చాడు కదా, 1000 రూపాయలు అప్పిస్తావేమో మళ్ళీ. అబ్బా కంది కట్టు మరి అది అయిపోయింది బాబాయ్. అక్కడ గిన్నెలు ఉన్నాయి పట్టరా. పెద్ద దాంట్లోనేమో కందికట్టు, ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకుని వచ్చి బీట్రూట్ పెసర వేపుడు. బాబాయ్ నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీట్రూట్ పచ్చడి చేసుకుందాం. ముందు ఏం చేస్తామంటే బాండ్లీ పెట్టేసాయి, బీట్రూట్ బట్టరా, మర్చిపోయి వెలిగించు. బీట్రూట్ చక్కగా తురిమి పెట్టాను, ఎంత బాగుందో. దీంతో కొన్ని కలిపి వేయించాల్సి వస్తుంది. అది పట్టరా, ఆ ట్రేలో పెట్టాను అన్నిటి పట్టరా. ఓకే అబ్బాయి దీని నూనె కానీ నెయ్యి కానీ అలాంటి నెయ్యి కానీ ఏమి అయ్యక్కర్లా, నూనె. అందుకే బీట్రూట్ కదా, బీట్రూట్ వేస్తే అందులోంచి నీరు వస్తుంది. ఓకే బాబా.
తిట్టానా? ఆకలి అవుతుందంటే చెప్పు, బీన్ బాగా నుంచి బిర్యానీ తెప్పిస్తా, అంతేగాని కుక్క తిన్నట్టు నన్ను కొరికేస్తావన్నా చేయని. ఆకలి వేసి కొరకట్లేదు మిత్రమా, నీ మీద ఉన్న ప్రేమతో కొరుకుతున్నా. ఒరే ఆపండి రా. అబ్బబ్బా, రైల్లో పాటలు పాడేవాడు ఇంత దరిద్రంగా అడుక్కోడురా. నువ్వు వెళ్ళి అవన్నీ రెడీ చేయి, నేను వస్తున్నా. నువ్వు ఇంత బాధలో ఉంటే నేను ఎలా వెళ్తాను? ఇదంతా చిన్న దెబ్బలేరా, మా హోటల్లో ఇవన్నీ కావాలి. వంట చేసేటప్పుడు పెద్ద ఆయన అంటాడు గరిటె ఇవ్వరా? లైట్ తీసుకొని. వద్దులే, నువ్వు లైట్ తీసుకున్నా గరిటి ముందు మాడిపోతుంది. గరిటి నేనైనా చేసుకుంటా. నేను వస్తా కానీ పద. నేను వెళ్తాను కానీ మిత్రమా, ఇదిగో ఇదేంటి బాబు వచ్చినప్పుడల్లా ఒకటి తీసి ఇచ్చేస్తాడు. ఎక్కడ దుబ్బుకొస్తున్నాడు? డింగిడి మేడిన్ డింగిడి చాలా జాగ్రత్తగా వాడి. నేను లేకపోతే నేను నీ చేతికి ఎలాడుతూనే ఉంటాను అలాగే. నేను వస్తున్నా పద, నువ్వు అర్జెంట్గా. తన మిత్రం ఇది జాగ్రత్త, ఓకే అది కూడా జాగ్రత్త. కొబ్బరి వేసుకోవాలి, దాంట్లో చింతపండు, ఎండు మిరపకాయలు. అబ్బాయి కాస్త ఉప్పు వేసుకో, కళ్ళుప్పు కట్ చేసిన వెల్లుల్లిపాయలు, అబ్బాయి అది కాసేపు అలా వేగాలి చక్కగా. ఓకే బాబాయ్. అబ్బాయి ఇప్పుడు అదంతా ప్లేట్లో వేసుకో చక్కగా. కదా వెళ్ళి చక్కగా రుబ్బి తీసుకురాపు. బాబాయ్ నేను రుబ్బి తీసుకొచ్చే లోపల తాలింపు రెడీ చేసి పెట్టు. నువ్వు నాకు నా ఫ్రెండ్ ఆకలికి ఆగలేడు. అమ్మా ఆడి కోసం నేను బయటికి రా అన్నాడు. బయటకు వస్తే నాశనం చేస్తున్నారు హోటల్. బాబాయ్ ఇదిగో తెచ్చా పచ్చడి, అక్కడ పెట్టు. ఇదిగో కాస్త నూనె వేస్తున్నాను, పొయ్యి వెలిగించు. ఆవాలు వేసాయి అబ్బాయి, కాస్త జీలకర్ర కూడా వేసాయి, కరివేపాకు కూడా వేసాయి. అబ్బాయి పొయ్యి ఆఫ్ చేసాయి, ఈ పచ్చడి దాంట్లో వేసాయి. చూసావా బీట్రూట్ పచ్చడి ఎంత బాగుందో, ఎర్రగా. బీట్రూట్ పచ్చడి రెడీ. అమ్మయ్య అయిపోయింది. అడుగు మళ్ళీ తగలడ్డాడు. అడుగు స్నేహాని కన్న మిన్న లోకాన లేదా. పండ్రా, నువ్వు ఒక అమితాబ్ బచ్చన్వి, ఈడు ఒక ధర్మేంద్ర, ఇద్దరు పడి స్నేహాన్ని ఉద్ధరించేస్తున్నారు ఇక్కడ పడి. ఇక్కడ రచ్చ చేశారంటే ఇద్దరికి బాతలు పెట్టేస్తా. ముందండి బయటికి తీసుకెళ్ళి, ముందండి బయటికి చేస్తామా. ఇక్కడ ఉంటే మనకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది, మన స్నేహాన్ని కంటిన్యూ చేయలేం. బయటికి వెళ్ళి మన స్నేహాన్ని కంటిన్యూ చేద్దాం. వీడు ఎప్పుడుకి వస్తాడో ఏం పోడో, మనమే పెట్టేసుకుందాం, ఏం చేస్తాం. విధి వక్రించినది జీవితమే ఎండుబారినది. నా స్నేహితుడికెందుకిన్ని కష్టాలున్నాయా? ఏం కష్టాలు రాడికి? ఏదో వ్యాపారంలో ₹1,00,000 దగ్గర అయిపోయాడు. 1,00,000 కేసాడు అనమాట వీడు. ఫిట్టింగ్ కాదు బాబాయ్, 1,00,000 వాడికి ఎంత అనుకుంటున్నావు? వాడు చూడు ఎన్ని ఇచ్చాడు. కుఫ్లీస్ అది ₹30 ఉంటుంది, అదొక ₹100 ఉంటుంది. టోపీ అయితే ఇక్కడ దొబ్బుకొచ్చినట్టు. బాబాయ్ స్నేహితుడు ఇచ్చిన గిఫ్ట్లకి విలువ కట్టకూడదు జీవితంలో. బాబాయ్ దానికి నువ్వు సహాయం చేయి. ఏంట్రా కొంప తీసి 1,00,000 అన్నిమంటావా ఏంటి? లేదులే కానీ జస్ట్ ఏం లేదు బాబాయ్, నువ్వు ఆ కరీం గారి దగ్గర పేపర్ పట్టుకొచ్చాను. జస్ట్ నువ్వు ₹1,00,000 పూచీకత్తుగా సొంతకం పెడితే ఆ కరీం గారి దగ్గర మా స్నేహితుడు 1,00,000 తీసేసుకుంటాడు. మళ్ళీ జస్ట్ 2 days మోస్తావా ఏంటి? గ్యారంటీ సిగ్నేచర్ నేను పెట్టాలా? నా జీవితంలో ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు. బయటికి నీకు దండం పెడతాను బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. బాబాయ్
బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ బాబాయ్ చేతులు కాదు కాళ్ళు ఇక్కడ పెట్టేసి బాబాయ్ బాబాయ్ చాలు బాబాయ్ చాలు బాబాయ్ దేవుడు నువ్వు దేవుడు రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా బాబాయ్ ఈ ఆనంద క్షణాల్లో నువ్వు అడక్కపోయినా కానీ ఇవి ఎలా చేసావు నేను చెప్తా. సరే తగలడు. తీసుకుంటా. కందికట్టు ఎలా చేసావో తెలుసా? కందికట్టు కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి కందిపప్పు వేసి బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో కందిపప్పు పొడి నీరు ఉప్పు వేసి ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంగువ పసుపు ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేయించి ఆ తాలింపును ఉడుకుతున్న కందిపప్పులో వేసి చివరిగా నిమ్మరసం కొత్తిమీర వేసుకుంటే కందికట్టు రెడీ. తర్వాత బీట్రూట్ పెసరవేపుడు ఎలా చేసింది తెలుసా? బీట్రూట్ పెసరవేపుడు ఎలా తయారు చేయాలంటే ఉడికించిన బీట్రూట్ ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు పసుపు కొబ్బరి పేస్ట్ నానబెట్టిన పెసరపప్పు ఉప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత బీట్రూట్ ముక్కలు వేసి కలుపుకుంటే బీట్రూట్ పెసరవేపుడు రెడీ. తర్వాత బీట్రూట్ పచ్చడి ఎలా చేసింది తెలుసా? బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేయాలంటే కడాయి పెట్టుకొని అందులో బీట్రూట్ తురుము కొబ్బరి తురుము చింతపండు ఎండుమిరపకాయలు కల్లుప్పు వెల్లుల్లి వేసి వేయించి రుబ్బుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించి రుబ్బుకున్న బీట్రూట్ ని వేసి కలుపుకుంటే బీట్రూట్ పచ్చడి రెడీ. కాయ పండా నేను కంగారు పడకరా, నీ గురించి నేను ఏదైనా చేయగలను. మా బాబాయ్ చూడు అడగగానే టక్కులు పెట్టేశాడు సొంతకాలు. నువ్వు బాగుండాలి. ఎక్కడికి వెళ్ళేది? కరీంగఢ్ డబ్బులకి ఫోన్ చేసి వెళ్దురా. రా తిను వచ్చి తిను. ఈ రోజు నా స్నేహితుడికి దగ్గర కూర్చొని నేనే పెడతాను బాబాయ్. ఆ కందికట్టు తీసుకురా. నీ గురించి బీట్రూట్ పెసరవేపు అరే బీట్రూట్ పచ్చడి కూడా రా. అన్ని బీట్రూట్లే మరి ఇదిగో బాబు కందికట్టు. మరి కందికట్టురా. మిత్రమా నీ రుణం జన్మలకి కూడా తీర్చుకోవాలని మిత్రమా అనేసాడు ఆ మాట కూడా. ఏంటి బాబాయ్ వాడేదో సరదా కంటే నువ్వు ప్రతి దాన్ని సీరియస్ గా తీసుకుంటావు. నువ్వు ఒకటివి నువ్వు చేసిన ఉపకారానికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోవాలి. ఏమి ఇస్తావు ఇప్పుడు? థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ. జాగ్రత్త. గోల్డేగా మిత్రమా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? వద్దులే ఏంటి బాబు అప్పుడే మారిపోయాను. ఏంటండి ఇవన్నీ ఆయన రెంట్కి తీసుకున్నాడు. టైం అయిపోయింది. నా ఫ్రెండ్ ఇవన్నీ రెంట్కు తీసుకున్నాడా? రెండు డబ్బులు ఇవ్వు మరి. రెండు డబ్బులా? ఏంటయ్యా నేను ఇవ్వాలా? ఎంత బాబు? 500. నాకు చివరికి మిగిలింది ఇదే కూడా తీసుకుని వెళ్ళి 300 ఉన్నాయా? అంతే. సర్లే సౌదారం చదువుకుంటా. నువ్వు నీ ఫ్రెండు నిన్నసలు